వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ అర్జున, సూర్యుడొక్కడే ఈ సమస్త లోకాన్ని ఎలా ప్రకాశింపజేస్తున్నాడో అలాగే క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మ కూడా ఈ సమస్త క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అని చెప్పి భగవానుడు తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఆత్మ యొక్క నిర్లేపత్వాన్ని ఆకాశంతో పోల్చి చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఆత్మ యొక్క ప్రకాశత్వాన్ని సూర్యుని యొక్క ప్రకాశత్వంతో పోల్చి చెప్తున్నారు. అంటే సూర్యుడి లోకాన్ని అంతటికీ సాక్షిగా ఉన్నవాడే ఈ లోకాన్ని ఎలా ప్రకాశింపజేస్తున్నాడో అలాగే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులతో కనిపించేటువంటి ఈ దృశ్య ప్రపంచాన్ని అంతటినీ ప్రకాశింపజేస్తూ అందరికీ సాక్షిగా ఉన్నాడు. సూర్యుడు లేకపోతే ఈ జగత్తు నిర్వీర్యమైపోతుంది. అలాగే ఆత్మతేజం లేకపోతే దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా శక్తిహీనులైపోతాయి. కృష్ణం అని చెప్పటం వలన కేవలము జాగ్రత్త పదార్థాలే కాకుండా స్వప్న సుషుప్తలలోని పదార్థాలను కూడా అలాగే భూత భవిష్యత్ పదార్థాలను కూడా పరమాత్మ ప్రకాశింపజేస్తున్నాడు. ఈ విధంగా ఆత్మ యొక్క నిర్లేపత్వం, ప్రకాశత్వం, సర్వసాక్షి ఇటువంటి విషయాలు బాగా మననం చేసుకోవడం ద్వారా సాధకుడు తాను కూడా అటువంటి గొప్ప శక్తి కలిగిన వాడినే కానీ జడ పదార్థం మాత్రం కాదు అనే విషయాన్ని తెలుసుకుని దాని ద్వారా పరమాత్మని పొందేటువంటి అర్హతని, అవకాశాన్ని పొందుతాడు. జయ గురుదత్త.